చరణ్, నువ్వు ఎక్కింది కాక ఆమెను ఎక్కిస్తున్నావు, అది కరెక్ట్ కాదు. ఆమె పడిపోయారంటే చాలా రిస్క్ ఈ ఏజ్లో. అమ్మ నీకు చెప్తే అర్థం కావట్లేదు. అమ్మ వాడు చెప్తే నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా? చరణ్, ఆవిడకి ఎంకరేజ్ చేయకు ఇలాంటి విషయాల్లో. అమ్మ వద్దు చెప్తున్నాను అమ్మ, రిస్క్ తీసుకోకు. ఏంటమ్మా వాడి మాట తీసుకుని వెళ్ళి అమ్మా. ఏమనుకుంటున్నావు అమ్మా, అంతవరకు ఎక్కేసావు? అమ్మా చరణ్ వద్దు, చరణ్ వద్దు. ఆమె ఎలా దిగుతారు? అమ్మా ఏదో హుషారుగా ఒక్కసారి కాదు, ఇది లైఫ్. అందులో సారీలో కరెక్ట్ కాదమ్మా. చరణ్ నీ వల్ల ఆవిడ ఎక్కారు. చరణ్ చరణ్ అలా మాట్లాడుకు. నేను వెళ్ళిపోతున్నాను, ఉండండి. నేను ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేను. ఏం పర్వాలేదు. ఏం భయం? నేను ఎక్కడి వరకు వచ్చింది గొప్ప, రాలేను. ఇక్కడికి ఎక్కడా రారా, నేను ఎక్కడా. సరే నీకు ఇప్పుడు నేను చేయలేను, రావణమ్మని చూసుకోవాల్సి వస్తుంది. నాకు టెన్షన్గా ఉంది. నువ్వు దిగిపో, చెప్తాను. అవును దిగమని చెప్పు. నీ వల్ల ఎక్కేసారు. ఇక్కడ దాకెళ్ళి దాన్ని పట్టుకోవచ్చు. నువ్వు ఆల్మోస్ట్ అంతవరకు వెళ్ళిపోయావు. నువ్వు దిగమ్మా ముందు. నాకు తెల్లవారు డ్యూటీ ఉందమ్మా 6:30కి. సరే నువ్వు వెళ్తున్నాను, ఉండండి ఇద్దరు. మీకు ఎలాగుంది కదా, నేను వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోతుంది. రాయి నా కోసం. ఎక్కడ రా? కిందకి వచ్చి త్వరగా. ఎలా తెప్పించాను? ఏమన్నా సరే, ఎలా తెప్పించాను? ఈ ఏజ్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఎక్కువ అని చెప్పకూడదు, అర్థమవుతుందా? బోన్స్ అవి మళ్ళీ వాళ్ళకి ఏమంటారు, గ్రోత్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అసలు ఉండవు, చాలా తక్కువ. అయినా నేను ఎక్కమన్నానా? ఫస్ట్ ఎవరు ఎక్కమన్నా? అమ్మ ఇంకేం వద్దు, పదండి. నాకు మార్నింగ్ డ్యూటీ ఉంది, ఇంకా వెళ్ళి వంట చేయాలి. అలా ఉంది కదా అమ్మా పదమ్మా. చరణ్ ఇంక చాలు. ఫోన్ చేయమని దుర్గా అక్కడికి వెళ్దాం అనుకున్నా. అమ్మ ఆల్మోస్ట్ వెళ్ళావమ్మా. నువ్వు వెళ్ళి నన్ను చూసా, అంత డేర్ నాకు లేదు, వదిలేసే. అవతల తాడని ఎక్కుదు. అమ్మ నువ్వు అన్నీ చిన్నపిల్లడితో పాటు వెళ్ళిపోతున్నావు అమ్మ ప్రతిదానికి. మీ ఇద్దరితో ఈసారి రాను. చరణ్ నువ్వు అన్నిటికీ తీసుకెళ్ళిపోతున్నావు అని. వెళ్ళు, దీనికి వెళ్ళొచ్చు. నో పర్లేదు, వెళ్ళు. ఉన్నారు కదా, వెళ్ళమ్మా. దాంట్లో రాను. కూర్చొని వచ్చేసాయండి, అదేం కాదు నాన్న. ఏ లేదు, అది కటింగ్స్ ఉన్నాయి, వద్దు. అదే వద్దు బాలే. దీంతో ఫోటో తీసి చూడరా, చెయ్యి ఆ ఫేస్ నడ్డేసావు చరణ్. చదరా.